హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మన తెలుగు రాష్ట్రాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు పెట్టిన రికార్డ్స్ అనేవి బద్దలు చేయడం ఎవరి వల్ల కాదు అనేసి మరోసారి రుజువైంది. చరణ్ అన్న మెయిన్ హీరోగా చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్ వైడ్ గా 1300 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి మెయిన్ గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చేసి ఒక 10 years వరకు ఎవ్వరూ రీచ్ అవ్వలేని టార్గెట్ అయితే పెట్టింది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 290 కోట్ల షేర్ ని వసూలు చేసింది. అయితే పుష్ప 2 మూవీ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మూవీని అయితే బీట్ చేయలేకపోయింది. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రెండవ స్థానంలో బాహుబలి 2 మూవీ 204 కోట్ల షేర్ తోటి రెండవ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు పుష్ప 2 మూవీ వచ్చేసి బాహుబలి 2 కలెక్షన్స్ ని దాటినా కానీ ఫుల్ రన్ లో 220 కోట్లు దాటే అవకాశం అయితే కనబడడం లేదు. సో ఈ విధంగా చూసుకుంటే గ్లోబల్ స్టార్ చరణ్ అన్న ఆర్ఆర్ఆర్ మూవీని అయితే దాటలేకపోయింది పుష్ప 2. సో దీన్ని బట్టి చూసుకుంటే మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బద్దలు కొట్టాలంటే మళ్ళీ తన గేమ్ చేంజర్ మూవీ తోటే రామ్ చరణ్ వల్లే సాధ్యమని అభిమానులు చెప్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో ఇదన్నమాట.